ఇది కేవలం ఆర్థిక విద్యా వీడియో. దయచేసి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నమస్కారం. ఆగస్టు 12, 2025కి స్వాగతం. ఈ రోజుల్లో డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అదంతా సులభం కాదు కదా. నిజమేనండి. మన ముందు బోలెడు ప్రశ్నలు, అవకాశాలు, కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అవును. అందుకే ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన ఆర్థిక విషయాలు కొంచెం లోతుగా చూద్దాం. అంటే రుణాలు, పెట్టుబడులు, కొత్త రూల్స్ ఇలాంటివి. కరెక్ట్. ఈరోజు మన చర్చ ముఖ్యంగా రుణాల నిర్వహణ నుంచి, అంటే హోమ్ లోన్సు, క్రెడిట్ కార్డులు, అలాగే పెట్టుబడులు అంటే రిటైర్మెంట్ ప్లానింగ్, ఈవీ స్టాక్స్, బంగారం, క్రిప్టో ఇవన్నీ. ఖచ్చితంగా. వాటితో పాటు యూపీఐ మోసాలు, పాన్ లింకింగు, బ్యాంకు లాకర్లు, ఈ భద్రతా అంశాలు కూడా టచ్ చేద్దాం. మన లక్ష్యం సింపుల్: ఉన్న సమాచారాన్ని వడపోసి పనికొచ్చే విషయాలు చెప్పడం. సరే, మొదటగా ఆ అప్పుల సంగతి చూద్దామా. చాలా మందిని వేధించే ప్రశ్నేది. హోమ్ లోన్ ఉంది, దాన్ని ముందు కట్టేయాలా లేక ఆ డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలా? ఇది చాలా కామన్ డైలమా. అంటే ముందు కట్టేయడానికి కొన్ని కారణాలున్నాయి. మెంటల్ పీస్ వస్తుంది, భారం తగ్గినట్టు అనిపిస్తుంది. అవును, వడ్డీ కూడా ఆదా అవుతుంది కదా. నిజమే. కాని ఇంకోవైపు చూస్తే ఆ డబ్బుని మంచి చోట ఇన్వెస్ట్ చేస్తే, ముఖ్యంగా ఎక్కువ వడ్డీ రేటొచ్చే చోట, లోన్ వడ్డీ కన్నా ఎక్కువ రాబడి వస్తే లాభమే కదా. అదే పాయింట్. ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు కదా, దీర్ఘకాలంలో అది బాగా ఉపయోగపడొచ్చు. కాని ఇక్కడ వడ్డీ రేట్లు, మీ రిస్క్ తీసుకునే కెపాసిటీ, మార్కెట్ పరిస్థితి ఇవన్నీ చూసుకోవాలి. హోమ్ లోన్ మీద వచ్చే పన్ను బెనిఫిట్స్ పోతాయి కదా ప్రీపే చేస్తే. అది ఒక ముఖ్యమైన విషయం. సో ఒకటే కరెక్ట్ ఆన్సర్ లేదు దీనికి. వ్యక్తిగత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇక క్రెడిట్ కార్డుల దగ్గరకొస్తే పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందంటున్నారు. సిఐఐఎఫ్ డేటా చూస్తే డిఫాల్ట్స్ పెరుగుతున్నాయట. అవును, అదో పెద్ద సమస్య. వారెన్ బఫెట్ కూడా ఎప్పుడు చెప్తారు, క్రెడిట్ కార్డ్ అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆ వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. చిన్న అప్పు కూడా పెద్దదైపోతోంది. ఖచ్చితంగా. కాబట్టి బిల్లులు టైంకి పూర్తిగా కట్టడం, అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవడం, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదవడం చాలా చాలా ముఖ్యం. లేదంటే అదొక ఊబిలాంటిది. అలాగే ఆస్తులు అమ్మేటప్పుడు కూడా పన్నుల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయట. టాక్స్ బడీ వాళ్ళు చెప్పినట్టు చాలామంది ఆ అమ్మకం ఖర్చుల్ని లెక్కలోకి తీసుకోవడం లేదట. అంటే బ్రోకరేజ్, స్టాంప్ డ్యూటీ, ఏమైనా రిపేర్లు చేయిస్తే ఆ ఖర్చు. అవును, అవన్నీ మర్చిపోవడం వల్ల క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ చూపిస్తున్నారు. దానివల్ల ఎక్కువ పన్ను కడుతున్నారు. ఓ ఉదాహరణలో దాదాపు 1,87,000 ఎక్కువ కట్టాల్సింది. అలా ఆదా అయ్యిందంటే చూడండి. అంటే డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. తప్పకుండా. ప్రతి పైసాకి లెక్క, రసీదు ఉండాలి. సరే, అప్పుల నుంచి పెట్టుబడుల వైపు వెళ్దాం. ఒక 20 ఏళ్ల కుర్రాడు తన డబ్బులన్నీ ఈవీ స్టాక్స్లోనే పెట్టేయాలని చూస్తున్నాడట. ఈవీకి మంచి ఫ్యూచర్ ఉంది కదా, మరేంటి ప్రాబ్లం ఏంటంటే డైవర్సిఫికేషన్ లేకపోవడం. అంటే మొత్తం డబ్బు ఒకే రంగంలో, అది డైరెక్ట్ స్టాక్స్లో పెట్టడం చాలా రిస్క్. ఎంత మంచి రంగమైనా సరే పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ ఉండాలి. కొన్ని డైరెక్ట్ ఈక్విటీస్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఎస్ఐపీల ద్వారా అలా ప్లాన్ చేసుకోవాలి. అంటే అన్ని గుడ్లు ఒకే బుట్లో పెట్టొద్దన్నమాట. సింపుల్గా అదే. మరి రిటైర్మెంట్ ప్లానింగ్? ఒక 35 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్లకి రిటైర్ అవ్వాలంటే ఎంత కావాలంటున్నారు? నెలకి 40,000 ఖర్చు చేసేవాళ్లకి ద్రవ్యోల్బణం లెక్కేసుకుంటే 6 కోట్లు కావాలట. అమ్మో. అవును, ఆ ఫిగర్ చూస్తే కొంచెం భయమేస్తోంది, కాని నిజం. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలుపెట్టాలి. ఎలా? అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? క్రమశిక్షణ ముఖ్యం. ప్రతి నెల ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈపీఎఫ్ లాంటి వాటితో పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. దేశీయవే కాదు, కొన్ని ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. బంగారం సంగతేంటి? వారెన్ బఫెట్కి అది నచ్చదట కదా. అదో ప్రొడక్టివ్ ఎసెట్ కాదని, జస్ట్ భయంతో కొంటారని అంటారట. బఫెట్ వ్యూ అది. ఆయన స్టాక్స్నే ఇష్టపడతారు. నిజానికి బంగారం ధర పెరిగింది, కానీ లాంగ్ టర్మ్లో చూస్తే ఈక్విటీస్ ఇచ్చినంత సిఏజీఆర్ బంగారం ఇవ్వలేదు చరిత్రలో. కాని మనవాళ్లకి బంగారం అంటే నమ్మకం కదా. అవును, మన కల్చర్లో అది ఉంది. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో కొద్ది శాతం, ఓ 5-10% బంగారం ఉండటం వల్ల డైవర్సిఫికేషన్ వస్తుంది, కొంచెం సేఫ్టీ కూడా. మరి క్రిప్టో?
అమెరికాలో రిటైర్మెంట్ ఫండ్స్ను కూడా క్రిప్టోలో పెట్టే ఆలోచన ఉందంటున్నారు. కియోసాకి లాంటి వాళ్లు సపోర్ట్ చేస్తున్నారట. ఇది మరీ రిస్క్ కాదా? ఇది చాలా పెద్ద డిబేటు. ఒకవేళ అలా అనుమతిస్తే మార్కెట్లోకి బోలెడు డబ్బొస్తుంది. కానీ క్రిప్టోలో వొలటాలిటీ అంటే ధరలో హెచ్చుతగ్గులు చాలా ఎక్కువ. రెగ్యులేషన్స్ కూడా ఇంకా క్లియర్గా లేవు. అంటే రిటైర్మెంట్ లాంటి ముఖ్యమైన గోల్ కోసం అంత రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్ద ప్రశ్న. ఆలోచించాలి. సరే, ఇక లాస్ట్ సెగ్మెంట్ రోజువారీ జాగ్రత్తలు, కొత్త రూల్స్. యూపీఐ బాగా వాడుతున్నాం, కానీ బ్యాలెన్స్ చెక్స్ మీద లిమిట్స్ వచ్చాయట. ఆటోపీ టైమింగ్స్ కూడా మారాయా? అవును, కొన్ని మార్పులొచ్చాయి. వాడకం పెరిగే కొద్దీ కొన్ని నియంత్రణలు వస్తున్నాయి. దాంతోపాటే మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తున్నారట. ఎలా జాగ్రత్త పడాలి? బేసిక్స్ మర్చిపోకూడదు. పిన్ షేర్ చెయ్యొద్దు. తెలియని లింక్స్ క్లిక్ చెయ్యొద్దు. వచ్చిన రిక్వెస్ట్లు నిజమైనవో కాదో చెక్ చేసుకోవాలి. అఫీషియల్ యాప్స్ వాడాలి. అకౌంట్ స్టేట్మెంట్స్ చూస్తూ ఉండాలి. పాన్ ఆధార్ లింకింగ్ అదైతే తప్పనిసరి అయిపోయింది. లింక్ చెయ్యని పాన్ వాడితే ఫైన్ 10,000 అట. అవును, అలాగే ఆధార్ డీటెయిల్స్ ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే డెడ్లైన్ మళ్లీ పెంచారు. జూన్ 14, 2026 వరకు. దీన్ని వాడుకోవడం బెటర్. కేవైసీ అప్డేషన్ కూడా ఇప్పుడు బీసీల ద్వారా, అంటే బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా చేయొచ్చని ఆర్బీఐ చెప్పింది. ఇవన్నీ ఫాలో అవడం ముఖ్యం. లేదంటే ఫైన్స్ పడతాయి, సర్వీసులు ఆగిపోవచ్చు. బ్యాంక్ లాకర్ల రూల్స్ కూడా మారాయా? మారాయి. ఇప్పుడు బ్యాంకు నిర్లక్ష్యం ఉంటేనే వాళ్లు బాధ్యులు. అది లిమిటుంది. వార్షిక అద్దెకు 100 రెట్లు అంతే. వరదలు, భూకంపాలు లాంటి వాటికి వాళ్ళు లయబుల్ కాదు. లాకర్లో క్యాష్ పెట్టకూడదని కూడా రూల్ ఉంది కదా? అవును, కరెన్సీ నోట్లు పెట్టకూడదు. కొత్త లాకర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి అందరూ. అలాగే చనిపోయిన వారి అకౌంట్ల సెటిల్మెంట్ ప్రాసెస్ కూడా సులభతరం చేస్తున్నారని ఆర్బీఐ అంటోంది. 15 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలని, లేదంటే పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించారు. అది మంచి విషయం. నామినీలకు కొంచెం రిలీఫ్. ప్రాసెస్ వేగవంతమవుతోంది. మొత్తానికి ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం. అన్నిట్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త, అప్రమత్తత, అవగాహన చాలా అవసరం. ఖచ్చితంగా. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. రూల్స్ మారుతూ ఉంటాయి, రిస్కులుంటాయి. అన్నిట్నీ గమనిస్తూ ఉండాలి. క్రమశిక్షణతో ప్లాన్ చేసుకుని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలం. నిజమే. సరే, ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ప్రశ్న. ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తున్నాం కదా, జీతాలు పెద్దగా పెరగవు, మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని మన ఆర్థిక భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజే మనం అలవర్చుకోవాల్సిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన ఆర్థిక అలవాటు ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి. వచ్చే వారం మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.